హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ లో నిన్న జరిగిన షో గురించి అయితే మనం మాట్లాడేసుకున్నాం. పులిహార రాజా పులిహార రాణి ఎవరు, హౌస్ లో నోరేసుకుని పడిపోయేది ఎవరు డిఫెన్స్ గేమ్ ఆడుతున్నారు అనే విషయం గురించి ఈ వీడియో మాట్లాడుకుందాం. వ్యూస్ అయితే వస్తున్నాయి, లైక్స్ రావట్లేదు. కొంచెం వీలైతే లైక్స్ కొట్టండి, కంటెంట్ లాగా వెళ్ళిపోదాం. మరి అలాగైతే నిన్న జరిగిన షోలో అయితే పులిహార రాజా పులిహార రాణి ఎవరంటే ఈ పాటికి మీకు అర్థమైపోవాలి. పృథ్వీ, సోనియా వీళ్ళిద్దరు కలిపి పులిహార కలుపుకుంటున్నారని చెప్పి బయట అందరూ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కంటికి కూడా బాగా కనబడిపోతుంది. కొన్ని రోజులేమో నిఖిల్తో జర్నీ చేసింది, మళ్ళీ నిన్న షో నుంచి మళ్ళీ పులిహార పృథ్వీతో కలిపేస్తుంది. మన పృథ్వీ కూడా తక్కువేం కాదు, బాగానే కలుపుతున్నాడు. నిన్న నామినేషన్స్ లోకి వస్తే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సోనియా అయితే నామినేషన్స్ లో లేదు. నిజమే. అసలు యాక్చువల్గా అయితే నేను రివ్యూ చేసింది ఏంటి, సోనియా ఉంటే సోనియా ఎలిమినేట్ అయిపోద్దని చెప్పి. కానీ సోనియాని హౌస్ సభ్యులు ఉంచారు. ఎందుకు ఉంచారో వాళ్ళకే తెలియాలి. ఓకే, నిన్న మళ్ళీ ఆదిత్య బొమ్మ గారు తన గేమ్ తను ఆడుతున్నారు, తన ఇండివిజువల్ గా తను ఆడుతున్నారు, వెళ్ళని గుడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మన మణికంఠ, సింపతి మణికంఠ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ సీజన్ లో మణికంఠకు ఉన్నంత సింపతి ఎవరికి లేదు. ఈ సీజన్ లో హౌస్ సభ్యులకైతే ఏ విషయం మీద నామినేట్ చేసుకోవాలో వాళ్ళకే క్లారిటీ లేకుండా పోతుంది. ఎగ్జాంపుల్, పోయిన వీక్ లో బేబక్ ని ఎలిమినేట్ చేశారు. ఏ రీజన్ ద్వారా నామినేషన్ చేశారు? ప్రెషర్ కుక్కర్ లోన్ అలా ఉంటుందో ఎవరికి తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు డస్ట్బిన్ ఇష్యూ, ప్రేరణని ప్రతి ఒక్కరు టార్గెట్ చేశారు. కానీ తను డిఫెండ్ చేసుకుంది బానే. కానీ ఈ లోపే నామినేషన్ అన్ని పూర్తయ్యేలోపే మన బిగ్ బాస్ ముగ్గురు చీఫ్ లో ఒక చీఫ్ కి, పెద్ద క్లయింట్ ఉన్న చీఫ్ కి సపరేట్ పవర్ ఇవ్వడం జరిగింది. అంటే నామినేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే నామినేషన్ అవ్వలేదో వాళ్ళని నామినేట్ చేయొచ్చు. నామినేట్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా ఒకరిని సేవ్ చేయొచ్చు. కానీ ట్విస్ట్ అనమాట ఇది. అందరూ అనుకున్నారు పృథ్వీని సేవ్ చేస్తుందని, కానీ ఇది రియలైజ్ అయిన చీఫ్ మన ప్రేరణని కాపాడడం జరిగింది. విష్ణుప్రియని నామినేట్ చేయడం జరిగింది. ఇది ఒక రకంగా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే బిగ్ బాస్ ఇప్పుడు దాకా మీరు ఏమైతే తినాల్సిన వస్తువులు ఉన్నాయో అవి రూమ్ లో పెట్టేయండి అని చెప్పండి. ప్రతి వస్తువు ఇలా కంగారు పడిపోయి వీళ్ళ తిండి, వీళ్ళ ప్రైజ్ మనీ ఇలా చెడగొట్టుకుంటున్నారు కొంతమంది సభ్యులే. అసలు ఇంట్లో కన్ఫ్యూజన్ రూమ్ లో ఫుడ్ అంతా బిగ్ బాస్ పెట్టేయమన్నారు. ఎంత ఉందో అంతా పెట్టేయమన్నారు. మొత్తం పెట్టేసే సమయానికి కొంతమంది నిఖిల్ అండ్ నైనిక అంటే ఉన్నారు. ఇప్పుడు దాకా అయితే ఎవరి మీద అయితే ఉండే సాఫ్ట్ కార్నర్ అంతా ఒక్కసారిగా చూసే ఆడియన్స్ మొత్తం అందరూ ఏంట్రా వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు కూడా ఎలా చేస్తున్నారనే అభిప్రాయానికి అయితే 100% వచ్చేసారు. ఎందుకంటే తిండి కోసం కొట్టేసుకుంటున్నారు. వాళ్ళు తినేశారు. బిగ్ బాస్ అందరూ వచ్చిన తర్వాత మీకు కొంత టైం ఇస్తున్నారు, మీరు ఏమైతే తినాలనుకుంటున్నారో అది తినండి అని చెప్తారు. అది తినేసే టైంకి వీళ్ళు తింటూ టైం అయిపోయినా సరే బజార్ మోగుతుందో పక్కన అయినా సరే తింటానే స్టార్ట్ చేస్తారు. ఒక్క ఆదిత్య ఓం గారు ఒక్కరు తప్ప అసలు అందరూ తింటానే ఉన్నారు. బిగ్ బాస్ మీ ప్రైజ్ మనీ కోల్పోవాల్సి వస్తుందా అని చెప్పి ఆయన నోటంట ఆయన చెప్పారు. మీకు ఎలాగో నాగార్జున గారు శనివారం ఆదివారం ఈ విషయం మీద అయితే గట్టిగా వేసుకుంటారు, అదైతే సమస్య లేదు. ఇలాగా నిన్న షో అయితే ముగిసింది. కొంచెం నాయన మీరు లోనికి వెళ్ళారు, బయట ప్రజలు చూస్తున్నారు, జాగ్రత్తగా గేమ్ ఆడండి. ఈ మెసేజ్ మీకు తెలీదు, కానీ వచ్చిన తర్వాత దీని పరిణామం మీరే వీడియోలు చూసిన తర్వాత మీ మీద మీకే చిరాకు దొరుకుతుంది. ఇది మాత్రం 100% నిజం.